2,000 కోట్ల భూదందా వెనుక సూత్రధారులు ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విలువైన జాగలను 59 జీవో కింద కొల్లగొట్టే యత్నం. 900 గజాల చొప్పున 100 మందికి పైగా రెగ్యులరైజేషన్కు అప్లై. తెర ముందు బినామీలు, తెర వెనుక బీఆర్ఎస్ పెద్దలు. అక్రమాలు గుర్తించిన సర్కార్ పట్టాల జారీ నిలిపేసి ఎంక్వైరీ, బినామీలను అదుపులోకి తీసుకొని విచారించాలి అని నిర్ణయం అట. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయినవి లేవా? అదే జీవో 59 కింద యత్నం అని రాసిండు వెలుగాయన. మరి ఆల్రెడీ అయిపోయిన వాటి సంగతి కూడా లెక్క తేల్చండి. ఎవడోడి చేతిలో ఉన్నది ఆల్రెడీ అయిపోయింది, పోయినట్టే. పోయేది పట్టుకున్నాం అంతేనా? ఇక మరి ఆల్రెడీ పోయింది, దాన్ని వదిలేద్దామా? ఇక దాంట్లో 50-50యా? గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రెగ్యులరైజేషన్ పేరుతో 1,000 కోట్ల భూ దోపిడీకి ప్రయత్నించిన వారిపైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతున్నది. ప్రధానంగా హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఎకరం 100 కోట్ల దాకా పలుకుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో బౌండరీలు ఏర్పాటు చేసుకొని ఎలాంటి నిర్మాణాలు లేకుండానే 59 జీవో కింద అప్లికేషన్లు పెట్టుకున్న వారి చిట్టాను ప్రభుత్వం ఇప్పటికే బయటకు తీసిందట. విలువైన భూముల్లో ఒక్కొక్కరు 900 నుంచి 1000 గజాల వరకు రెగ్యులరైజేషన్కు నాటి బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అప్లై చేసుకున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఇలాంటివి 120 దాకా దరఖాస్తులు గుర్తించింది. దీంతో అసలు వీరంతా ఎవరు? నాలా కన్వర్షన్, కరెంటు కనెక్షన్లు ఏమీ లేకుండానే ఇంత విలువైన ప్రభుత్వ భూములు కొట్టేసేందుకు అప్పట్లో వీరికి ఎవరు సహకరించారో తెలుసుకునేందుకు సిద్ధమైంది. ఆనాటి సీఎంకు దగ్గరగా ఉన్న ఒక మాజీ ఎంపీతో పాటు పలువురు మాజీ మంత్రులు, 2 ఎమ్మెల్సీలు కలిసి వారి బినామీల పేర్లతో సుమారు 2,000 కోట్ల విలువ చేసే ఈ భూములకు టెండర్ పెట్టినట్టు ఆఫీసర్లు అనుమానిస్తున్నారు. దీంతో దరఖాస్తుదారులందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని, అప్పుడు సూత్రధారులపైన కేసులు పెట్టొచ్చని భావిస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే ఇది. జీవో 58 and 59 తీసుకొచ్చిండు కేసీఆర్. జీవో 58 ఏమో 125 గజాల లోపు ఉన్న ఇండ్లు కానీ ప్లాట్లు కానీ వీటిని రెగ్యులరైజ్ చేయాలన్నది ఒకటి ఫ్రీగా. రెండోది, ఈ ఎవరెవరైతే వీళ్ళు ఈ అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలుగా 0 నుంచి 125 గజాల లోపు ఒక స్లాబ్, 125 నుంచి 250 గజాలు ఒక స్లాబ్, 250 నుంచి 500 ఒక స్లాబ్, 500 నుంచి ఆ పైన ఇంకొక స్లాబ్ కింద డివైడ్ చేసి ఈ జీవో 59ని తీసుకొచ్చిండు. అంటే రేట్ ఉండదు. 0 నుంచి 125 గజాల్లో ఇంత రేటు కట్టాలని. ఇది సామాన్య ప్రజలు కూడా కొంతమంది అప్లై చేసుకున్న జీవో 59 కింద. కానీ వాళ్ళకి ఇండ్లు కానీ ఇంకో ప్లాట్లు కానీ రిజిస్ట్రేషన్ చేయకుండా వాళ్ళకి ఏం చేసిరంటే 2014 మార్కెట్ వాల్యూ ప్రకారం ఏమో అప్పుడు జీవో ఇచ్చిండు. కట్ చేస్తే 2022లో డిమాండ్ నోటీసులు పంపిండు. ఇగో మీరు ఇంత కడితేనే మీ ఇల్లు రెగ్యులరైజ్ అవుతుంది. ఎంత కట్టాలా? 2022 మార్కెట్ వాల్యూ ప్రకారంగా డిమాండ్ నోటీసులు పంపించిండు. 250 గజాల ఇండ్లు ఉన్నాయన దాదాపు 40 లక్షలు 60 లక్షల డిమాండ్ నోటీస్ వచ్చింది. ఏడు నుంచి తెచ్చి కడతాడు? నువ్వు ఇంత కట్టు రెగ్యులరైజ్ చేసుకో. కానీ తెర వెనుక జరిగింది ఏంటంటే దుర్మార్గులు ఇప్పుడు ఒక ఎకరం ల్యాండ్ ఉంది, ఆ ఎకరం ల్యాండ్ని డివైడ్ చేస్తారు. 900 గజాలు 1000 గజాలు ఇట్లా డివైడ్ చేసి ఇగో ఈ ప్లాట్స్ మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం అట్లా ఇట్లా అని చెప్పి వాటిని 59 జీవో కింద అప్లై చేస్తారు. కథం వాటిని రెగ్యులరైజ్ చేసి పడేస్తారు. చీప్గా కొట్టి అవతల పడేసారు అనమాట. ఇట్లా కొన్ని వేల ఎకరాల భూములను మొత్తం కొల్లగొట్టారు. ఆల్రెడీ కొంత అయిపోయింది. ఫస్ట్ వాటి మీద లెక్క తేల్చాలి. మీరు యత్నం అవ్వనివి దరఖాస్తులను గుర్తించడం అయిపోయిన వాటి సంగతి ఏందో మీరు లెక్క తేల్చాలి. అప్పుడు ఇగో అనుమానం రావద్దని 1000 గజాల్లోపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎకరా 100 కోట్ల విలువ చేసే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో పక్కా ప్రణాళిక ప్రకారం బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి బినామీల ద్వారా రెగ్యులరైజేషన్కు దరఖాస్తు పెట్టుకున్నారు. ఒకే దగ్గర ఎక్కువ విస్తీర్ణంలో రెగ్యులరైజ్ చేసుకుంటే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో యావరేజ్గా 900 నుంచి 1000 గజాల లోపు కబ్జా చేసి రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసుకున్నారు. నిజానికి 59 జీవో కింద రెగ్యులర్ చేయాలంటే 2020 జూన్ 2 నాటికి ఆ భూమిలో ఇల్లు కట్టుకొని కబ్జాలో ఉండాలి. కానీ ఎలాంటి నిర్మాణాలు లేకుండానే అప్లై చేసుకోవడం, ఏకంగా 100కు పైగా అప్లికేషన్లలో 900 నుంచి 1000 గజాల వరకు విస్తీర్ణం ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుమానం వచ్చింది. సరే ఇది బాగానే ఉందండి, మరి మిగతా రకాలుగా మిగతా వేస్లో భూమిని కబ్జా చేసిన వాటి భూములను ఏం తేల్చినారు అన్నది మేము అడుగుతున్న క్వశ్చన్.